నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫెర్టిలైజర్స్ సీడ్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం, డీలర్లకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే. కొత్తకొండ వీరభద్రుని దర్శించుకున్న మంత్రి పొన్నం, ప్రజాప్రతినిధులతో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు. చెక్ డ్యాం కూల్చివేసేందుకు దుండగుల యత్నం, డ్రిల్ మిషన్ పేలుడు పదార్థాలు స్వాధీనం. రైతుల అభ్యున్నతికి సహకరించాలన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాటన్ ట్రేడర్స్ అసోసియేషన్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. వ్యాపారులకు పలు సూచనలు చేశారు. రైతులకు మెరుగైన విత్తనాలు, మందులు సరఫరా చేయాలని ఎమ్మెల్యే వారికి విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో కాటన్ ట్రేడర్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డీలర్లు రైతులకు మెరుగైన విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున డీలర్లకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు తూం లక్ష్మీకాంతరావు, చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంత్రగిరి శ్రీనివాస్ గౌడ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి దైత కుమార్ పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం ద్వారా మేలైనటువంటి బంగారాలను, మేలైనటువంటి విత్తనాలను, మేలైనటువంటి ఫర్టిలైజర్స్ అందించడంలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు చేపట్టండి. ఇంతకుముందు మల్లయ్య గారు మాట్లాడుతున్నప్పుడు విత్తనాలను వచ్చినప్పుడు మీ అమ్మేవాళ్ళు డీలర్గా, కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా విత్తనాలు తయారు చేసి వారిపై తెలియజేసుకుంటే బాగుంటుందని చూశారు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అధికారులకు చెప్పడం జరిగింది. వేముల ప్రాంతాలకు యూనిట్గా తీసుకొని, సిరిసిల్ల జిల్లాలకు యూనిట్గా తీసుకొని, ఎందుకంటే గతంలో మనం ఏదైతే కొనుగోలు కేంద్రాలు రైతు పడ్డది ఇబ్బందులు, ఇప్పుడు స్వభావం 16 పిల్లలు ఊరికి పట్టించుకున్న పాపాల గతంలో పాల్గొనుకోలే, దానిపైన కూడా చర్యలు తీసుకుని ఆదేశించుకుని చూస్తారు. వీళ్ళకి తొందరగా పోకుండా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వీరశైవ జంగమ సమాజం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని వీరశైవ జంగమార్చకుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు రవికుమార్ ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. మీ బుద్ధి కాబట్టి ఎన్నికల ముందు మీ దగ్గర భక్తి భావంతో వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో మీ వంతు పాత్ర కూడా కనిపిస్తుంది. మీ వంతు పాత్ర కూడా ఉన్నది. వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా మీ దగ్గర కూడా వచ్చి ప్రతి ఏటా నాకు తెలిసినప్పుడు లేదా 2 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా కులాచారం అన్నట్టుగా కొందరు ఇళ్ళలో కొందరు అటెక్ట్ అయిపోయి భక్తులు వాళ్ళు ఈసారి ఇక్కడికి వచ్చిందంటే కొత్త వాడు ఇక్కడికి వచ్చిందంటే అతని జీవితాంతం వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. ఆ విధంగా మీకు అటెక్ట్ అయిపోయిన భక్తులు అనేక మందిని నేను చూసిన. ప్రజా శ్రేయస్ కోసం పనిచేస్తే ఎప్పటికైనా ఒకసారి గుర్తింపు లభిస్తుందని నిదర్శనంగా ఈ ఎన్నికల్లో నాకు గెలుపొచ్చిపోయిన ఇంతమంది ప్రేమ అభిమానులు పొందగలిగానా అనే భావన అనేక గ్రామాల్లో వెళ్ళినప్పుడు కలుగుతుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ నాకు ఎవరో పరిచయం లేని వాళ్ళు కూడా నువ్వు మొక్కుకోవాలని, నువ్వు గెలవాలని దేవుడు. కొత్తకొండ వీరభద్రస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ ప్రజలు అభిలాష మేరకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు అవసరమైన శక్తిని తమ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. రంగురంగుల ముగ్గులతో, గొబ్బిళ్లతో పండుగ ఆహ్లాదకరంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా పుష్కలమైన వర్షాలు, సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలన్నీ సమృద్ధిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థించాం. ప్రజలు కోరుకున్న విధంగా మార్పును ఆస్వాదించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రజాస్వామ్యంగా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరినాం. అదేవిధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును రక్షించి మా ప్రభుత్వాన్ని కూలగొడతామని అనుకుంటున్న బుద్ధి చెప్పి ఈ ఘోర మీసాలను ఉగ్ర రూపం చూపెట్టి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ ప్రజలకు చేరే విధంగా అటు మనోధైర్యాన్ని, ఇటు ప్రేమను, అభివృద్ధిని చూపే విధంగా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ఈ సందర్భంగా ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామిని మేమంతా కూడా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో డప్పు చప్పుళ్లు, శివశక్తుల విన్యాసాల మధ్య పురవీధుల గుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రామారావు పాల్గొని పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం ఇదే రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రారంభమైంది ఇప్పటికే. మరి అలా ఉత్తరాయణం పుణ్యకాలంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ జరగడం, మరి ఈ టెంపుల్ ప్రతిష్ట నుండి శ్రీరాంపూర్లో ఆనవాయితీ. ఆ అమ్మవారి దయ వలన పండుగ మా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక సమైక్యతోటి జరుపుకునేటువంటి గురించి మా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగానే జరుపుతూ అనేక సంవత్సరాల దాదాపు 2003లో మొట్టమొదటి ప్రారంభమైనప్పటి నుంచి కూడా మేము కంటిన్యూగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామనే విషయం తెలియజేస్తున్నాం. తర్వాత అదే కాకుండా మా కులదైవం ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం ప్రతి గ్రామంలో కూడా మా గ్రామంలో కూడా ఈ సంవత్సరం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయ రమణారావును సన్మానించారు. అనంతరం నూతన క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు టీచర్లు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గండు కృష్ణమూర్తి, టీచర్స్ యూనియన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా అందరికి కూడా మీరంతా టీచర్స్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగులు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని మనస్ఫూర్తిగా పనిచేసిందని చెప్పి ఫీలింగ్ ఉంది. మీకు మొన్న దాని రిజల్టే మిగతా కార్యక్రమాలు ఆపి 1 నుండి 5వ తారీఖు మధ్య జీతాలు వేసారు. అది రిజల్ట్ అదే అనుకుంటాను నేను. ఇంకా ఈ మధ్య కాలంలో లాస్ట్ 5 ఏళ్ళ నుంచి ఇది ఫస్ట్ టైం. నిజామవుతాం, ఇది లాస్ట్ 5 ఇయర్స్కి ఫస్ట్ టైం. సరే, ఉద్యోగ సంఘాల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది.
తప్పకుండా నాకు కూడా కొంత, ఎందుకంటే ఇవాళ విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడ్డది. దానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాలు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం. పెద్దపల్లి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు చెక్ డ్యాం కూల్చేందుకు ప్రయత్నించారు. పెద్దపల్లి రూరల్ మండలం భోజన్నపేట, కొత్తపల్లి గ్రామాల మధ్యలో హుస్సేమియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాం ను గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్, డ్రిల్ మెషిన్ తో వచ్చారు. డిటోనేటర్లు, జెల్టన్ స్టిక్స్ సాయంతో చెక్ డ్యాం ను పేల్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా గ్రామస్తుల రాకను గమనించిన అక్కడి నుంచి పారిపోయారు. చెక్ డ్యాం నిర్మాణం వల్ల కిందకు నీరు రావటం లేదన్న కారణంతో దాన్ని పేల్చే ప్రయత్నం చేసినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డిటోనేటర్లు, జెల్టన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోయన్నపేట మరియు కొత్తపల్లి మధ్యనున్నటువంటి హుస్సేమియా వాగుపై గత 5 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చెక్ డ్యామ్ను కూల్చేందుకు మన ట్రాక్టర్ కాంప్రెషరు మరియు జిలస్టిక్ పట్టుకొని ఇక్కడికి వచ్చి దానికి రంధ్రాలు కొట్టడం జరిగింది. దానిలో భాగంగా మేము దాన్ని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చుతోనే మేము రైతులను అలర్ట్ చేసుతోని రైతులందరూ అక్కడికి పోయే క్రమంలో వాళ్ళు దానికి సంబంధించినటువంటి పైపు, జిలస్టిక్, దాని యొక్క మిషన్ ఇక్కడ వదిలిపెట్టి పారిపోవడం జరిగింది ట్రాక్టర్ పట్టుకొని. అందులో భాగంగా మేము పోలీస్ వాళ్ళ శాఖ వారికి ఫోన్ చేసుతూనే సిఐ గారు తొందరగా స్పందించి వచ్చి వాటిని స్వాధీనం చేసుకొని వెళ్ళిపోయిండు. ఇక ముందు చూట దీన్ని ఎవరన్నా కూలగొట్టాలని ప్రయత్నం చేసినా దాన్ని ప్రయత్నం చేసినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో వారిని తొందరగా కనిపెట్టి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము పోలీస్ శాఖ వారిని కోరుతాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్లి కలిశారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో త్వరలో పదవీకాలం ముగియనున్న సర్పంచ్ల కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సర్పంచ్లకు చేసిన ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి నుంచి పోయే ముందు కూడా గౌరవంగా పంపాలనే ఉద్దేశంతో సర్పంచ్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. పదవులు శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ఎందరికీ మంచి చేశారన్నదే ముఖ్యమన్నారు. అనంతరం సర్పంచ్ల పనితీరును కేటీఆర్ కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ వాళ్ళ ODF ప్లస్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే ప్రతి ఇంటికి టాయిలెట్ మీరే కట్టిన ఎవరు మీరే, సెక్రటరీలు, సర్పంచ్ మీరే, కింద పడి మీద పడి అవసరమైతే 4 పైసలు మీరే సొంత పైసలు పెట్టుకొని, కొంత కోపం ఉంది మీకు మా మీద తెలుసు, బిల్లులు కాలేదని కొంత బాధ ఉంది, కానీ చాలా కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి టార్గెట్ను పూర్తి చేసిందే మీరు. ఆ ఘనత ఇవాళ తెలంగాణ ODF ప్లస్ అని చెప్పుకునే ఘనత వచ్చింది అంటే తప్పకుండా మన సర్పంచులందరికీ నేను సలాం చేస్తా ఉన్నా. అద్భుతంగా పనిచేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జనరల్గా పదవికి దిగిపోయేటప్పుడు అని చెప్పరు, పదవి ఎక్కినాక చెప్తారు మంచోని, చాలా గొప్పని, ఎందుకంటే 4 ఏళ్ళు పని పడుతుంది అని చెప్తారు. మీరు దిగిపోతున్నప్పుడు చెప్తున్నాడు, ఎందుకంటే తప్పకుండా మీరు చేసిన పని అట్లాంటిది, మీరు చేసిన పని మర్చిపోలేని పని అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎన్ని పనులు చేసుకున్నామో ఒక్కసారి యాడ్ చేసుకోండి. గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం, దానికోసమే దాదాపు 830 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. వైకుంఠ ధామాలు 12,769 వైకుంఠ ధామాలు కట్టుకున్నాం. పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామునే వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో కనువిందు చేశాయి. ఈ సందర్భంగా వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో కాలనీలో సందడి నెలకొంది. కాగా సంక్రాంతి సందర్భంగా మహిళలు పలు నోములు నొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం చైర్మన్ కొండా దేవయ్య మాట్లాడుతూ 25 ఏళ్ల నుండి ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేములవాడ పట్టణ పరిసర గ్రామాల ప్రజలు ఆలయ ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేసినట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సంక్రాంతి నోములు, పంచదేవతల కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవేశ సంఘ భవనంలో సుమారు 90 మంది మహిళలు 1,00,000 పసుపు కొమ్ములు, 1,00,000 గాజులు, 25 కిలోల గోధుమలు, పలు రకాల పిండి వంటలతో నోములు నోచారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ఒకే వేదికపైన 5 దేవతల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ సభ్యులు కొల్లూరి ఆనందం, కటకం మహేష్, బొల్లం సాంబమూర్తి, రాజు, శివ పాల్గొన్నారు. 108 కలశాలతోని ఈరోజు మరియు 5 పంచ కళ్యాణాలు చేయడం జరుగుతుంది.
దేశ మహిళలందరూ చేయుచున్నారు. అలాగే ఈ 22వ తారీఖున అయోధ్యలో రాముని యొక్క 500 సంవత్సరాల తర్వాత రామ ప్రతిష్ట జరుగుతుంది. దానికన్నా ముందే చొప్పదండిలో మరి మా మహిళలకు ఎలా సంకల్పం కలిసిందో కానీ ఈరోజు రాముల వారి కళ్యాణం కూడా ఇప్పుడే జరిగినది. ఈ లోక కళ్యాణార్థము చేస్తున్నారు కాబట్టి మా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ మహానోముల పర్వదినం జరుపుకుంటున్నాము. చొప్పదండి మండలమే కాదు ఇతర మండలాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ నోములో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. 5 దేవతల కళ్యాణాలు ఒకే వేదికపై జరగడము దాదాపుగా అరుదు. ఈ కళ్యాణాలు జరుపుకోవడం మన పూర్వజన్మంలో చేసుకున్న సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా కార్యరూపేణ ఆర్థిక రూపేణ అందరూ సహాయపడ్డ వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సంఘం పక్షాన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలా సహకరించిన మహిళలకు కూడా ప్రత్యేకంగా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే వార్డుల్లో ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. చిన్నారులు గాలిపటాలు ఎగరవేసి సందడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. దేగవత్ తండాలో సర్పంచ్ సరితా తిరుపతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో సుమారు 150 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ జ్యోతి తిరుపతి, బింగల్ డిప్యూటీ రేంజర్ దేవదాస్ నాయక్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దేవా నాయక్తో పాటు మహిళలు పాల్గొన్నారు. పాల్గొని ఇలా ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు వారికి కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా తండాలో 100 నుంచి 150 మంది మహిళలు మరి బయటకు వచ్చి ఇలా ముగ్గులు వేయడం జరిగింది. అదేవిధంగా యువకులు మరి వాలీబాల్ కానీ అలాగే కబడ్డీ కానీ పోటీలలో మరి ఉత్సాహంగా పాల్గొని ఈ సంక్రాంతి పండుగను ఇంత ఉత్సాహంతో జరిగినందుకు వారికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి రైతులకు ముఖ్యంగా రైతుల గురించి మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం కాబట్టి రైతులు సుఖ సంతోషాలతో మరి హ్యాపీగా మరి ఆనంద ఉత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మోట్లపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన మేకల యశోద జ్ఞాపకార్థం ఆమె తనయుడు మల్లేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎస్ఐ శ్రీనివాస్, సర్పంచ్ గోనె శ్యామ్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వీరయ్య, మమత, వార్డు సభ్యులు దొమ్మటి శంకరమ్మ, దేవయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్ఞాపకార్థం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముట్లపల్లి గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించిన స్పాన్సర్డ్ మల్లేశం గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పోటీలో పాల్గొన్న మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా బెస్ట్గా ఉండేలాగా పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేలాగా స్ఫూర్తితోనే అందరూ కూడా పోటీలలో పాల్గొనాలి అని చెప్పేసి అని విజేతలందరికీ కంగ్రాచులేషన్ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పురాతన శివాలయంలో మహిళలు 101 గౌరమ్మలతో కలియుగ వైకుంఠ వ్రతాన్ని నోచారు. సంక్రాంతి రోజున ఈ నోము నోచితే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, కరుణాకర్, వరుణ్, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఉత్తరాయణ ప్రవేశము ఈరోజు మహిళలు అత్యద్భుతంగా అందరూ కూడా కలియుగ వైకుంఠ వ్రతం చేస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా అన్యోన్య భక్తితోటి వ్రతం చేయడం వలన దాంపత్య అనుకూలత ఫలసిద్ధ్యర్థం కోసము అందరూ కూడా ఈ కలియుగం కూడా అందరూ కూడా యోగక్షేమ వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ వ్రతం చేస్తున్నారు. హేమంత్ గారు అలంకి సత్యనారాయణ జరుగుతున్నది. మరి అందులో శివుని అనుగ్రహం వల్ల శివాలయం లోపల శివపార్వతి అనుగ్రహం వల్ల శివాలయం జరుగుతున్నది. ఇది గౌరీ వ్రతము. ఈ విధంగా గౌరమ్మలు నవ్వుకుంటున్నారు కాబట్టి గౌరీ వ్రతం కావున అందరూ కూడా
ఎల్లవేళలా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ నెల 20న అయోధ్యలో శ్రీరాముడి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముడి పూజిత అక్షతలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ రోజున ఇండ్లలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని హిందూ సంఘాల ప్రతినిధులు ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మోట్లపల్లి గంగారం గ్రామాల్లో అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన అక్షితలను పంపిణీ చేశారు. ముందుగా ఆలయాలలో అయోధ్య అక్షితలతో ప్రత్యేక పూజలు నిర్వహించి రాముని చిత్రపటంతో గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ అక్షితలను అందజేశారు. గ్రామంలోని మహిళలు మంగళహారతులతో వారికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర అర్చక ధూపదీప నైవేద్య అధ్యక్షులు సతీష్ శర్మ అయోధ్య రామాలయ నిర్మాణ ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోనేశ్యాం, కౌసల్య శంకర్, ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగ్ కన్వీనర్ దుర్గం రాజేష్, దోమటి రవి, మేకల మల్లేష్, ముద్దసాని సమ్మయ్య, గాదర్ల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. 22వ తారీఖు రోజున స్వామివారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. దానికి ముందుగా ప్రతి ఒక్కరికి కూడా అక్షంతలు చేరడం జరుగుతుంది. ఆ అక్షంతలు ఆ రోజు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారి పైన ఉండేటువంటి అక్షంతలు మన ఇంటికి రావడం, అవన్నీ కూడా స్వామివారికి ఆ రోజు 5 దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం పెట్టుకొని ఆ యొక్క అక్షింతలు మన పిల్ల పాపల అందరిపైన వేసుకొని మన బీరువాలో కూడా అక్షింతలు దాచుకోవడం శుభసూచకం. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రామ మందిర నిర్మాణం హిందువుల యొక్క విజయంగా భావిస్తూ ఈ యొక్క రామ జన్మభూమి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్లు, తర్వాత నూతనంగా నిర్మాణం గావించబడుతున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని 8, 9వ వార్డుల్లో అయోధ్య శ్రీరామ పూజిత అక్షితలు పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ అక్షితలు అందజేశారు. ఈ సందర్భంగా పురవీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. మరి ఈ గొప్ప కార్యక్రమంలో హిందూ బాంధవులందరూ కూడా ప్రతి వార్డులో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి అందరం కూడా మానవుడైనటువంటి రాముడు త్రేతాయుగంలో ఆయనే ధర్మపాలనను చూసి దేవుడైండు. మరి అట్లాంటి దేవుడు మళ్ళా తిరిగి మనకు భూలోకం మీదకి వస్తున్న తరుణంలాగా ఈ రామ మందిర నిర్మాణం చేసుకోవడం 500 పైచీలకు సంవత్సరాల నుంచి అవుతున్నటువంటి రామ మందిర నిర్మాణం ఇప్పుడు నిర్మించుకోవడం, ఆ రాముడే తిరిగి వస్తున్నట్టు ప్రపంచం మొత్తం కూడా వైభవపేతంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి అందరం కూడా ఆ ఉత్సవాల్లో పాలు పంచుకొని పునీతులం కావాల్సిందిగా కోరుకుంటున్నాము. 22వ తారీఖు రోజు అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజు ఈ అక్షంతలు అందరూ కూడా ఇంటికి పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో తను అందరిపైన వేసి తను కూడా వేసుకోవాలి. మిగిలిన అక్షంతలు ఇతర శుభకార్యాల్లో ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు. అలాగే లక్ష్మీ స్థానమైన వంటి బీరువాలో పెట్టుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జరిగే కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. వేములవాడలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మిసం లక్ష్మణ్తో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ 21 రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ గత ప్రభుత్వం మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. కార్మికులకు 10,000 కనీస వేతనం చెల్లించాలని, అక్రమ తొలగింపులు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు లక్ష్మి, సాయిలు, కనకలక్ష్మి, లక్ష్మి, లావణ్య పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కూడా ధర్నాలు చేసి వీళ్ళకు 3,000 వేతనం ఇస్తామన్నారు, ఇవ్వలేదని ధర్నా చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోగా వాళ్ళ యొక్క జీతాల మీద కానీ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ, వాళ్ళ జీతాలు పెంచు అని డిమాండ్ చేసినప్పటికీ, అదేవిధంగా ప్రమాదం ఎక్కడైనా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని కూడా ఇలా ధర్నా చేసినప్పటికీ చూసి చూడనట్టు ఎవరిచ్చిన ప్రభుత్వం. ఇలా ప్రధానంగా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఈ ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే ఇలా ఒక 10,000 రూపాయల వేతనం ఇలా ప్రక్క రాష్ట్రం కేరళ రాష్ట్రం ఇచ్చినట్టు వాళ్ళకి జీతాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 23 సంవత్సరాల నుండి సిరిసిల్ల జిల్లాలో జనరల్ కౌన్సిల్ ఇవరకు ఎప్పుడు జరపలేదు. ఇంత భారీ ఎత్తున సిరిసిల్లాలో పద్మశాలి ఫంక్షన్ హాల్లో 4వ తారీఖు నాడు మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ జరుగుతుంది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ప్రేమ్ పవాని గారు, రాష్ట్ర సెక్రటరీ జంపాల రవీందరు,
జాయింట్ సెక్రటరీ సత్తెనపల్లి విజయలక్ష్మి గారు ముగ్గురు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతా ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క జిల్లా జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని చెప్పి ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముగ్గుల ద్వారా ప్రజలకు చైతన్యవంతం చేస్తున్నారు ఓ ప్రైవేటు అధ్యాపకురాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్ కు చెందిన సామాజిక కార్యకర్త పబ్బతి నితారెడ్డి ప్రకృతి ప్రేమికురాలు. ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు తనదైన శైలిలో ముగ్గులు వేస్తూ సమాజ హితానికి పాటుపడుతూ ఉంటారు. తాజాగా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల 22న ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్న నేపథ్యంలో ప్రతి ఇంట్లో కనీసం 5 దీపాలు వెలిగించాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నీతారెడ్డి మాట్లాడుతూ 500 సంవత్సరాల కళ నెరవేరుతున్న సందర్భంగా తన మనసులో భావాన్ని ముగ్గు రూపంలో తీర్చిదిద్దినట్టు తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి నేను సంక్రాంతికి, భోగికి మరియు ఈ 2 రోజులకి ఏదో ఒక మెసేజ్తో ఓరియంటెడ్గా ఒక థీమ్ తీసుకొని ముగ్గు వేయడం జరుగుతుంది. రామ మందిరం అయోధ్యలో ప్రారంభోత్సవానికి గాను ఈరోజు నేను రామ మందిరం కాన్సెప్ట్ మరియు రాములవారు, సీత ఇద్దరు సతీ సమేతంగా మందిరంలోకి వెళ్తున్నట్టు నేను చిత్రీకరించడం, రంగవల్లి ద్వారా చిత్రీకరించడం జరిగినది. వాళ్ళకి స్వాగతం పలుకుతూ చిన్న పుష్పాలతో అలంకరణ చేయడం జరిగినది. రాముని పాదాల పవిత్రత అందరికీ తెలుసు. సో దానిని కూడా కొంచెం తీసుకొని తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ప్రచార పరిషత్ వారి సారథ్యంలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పెరికెగిద్దె హనుమాన్ ఆలయంలో సుమారు 30 మంది జంటల ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోవుకు పూజ చేసి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. హిందూ ధర్మాచార్య చంద్రశేఖర్ చేతుల మీదుగా భక్తులకు గోమాత ప్రతిమలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పురోహితులు పాల్గొన్నారు. మనకు ఈ గోపూజ నిర్వహించుకునే భాగ్యాన్ని మనకు తిరుపతి దేవస్థానం వారు అందించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ గోపూజ వల్ల ఆచార్యులు చెప్పినట్టు 33 కోట్ల దేవతలు ఉంటారు. ఆ 33 కోట్ల దేవతలకు మనం పూజ చేసినటువంటి ఫలితాన్ని మనకు దక్కుద్ది. సర్వ గంగలు, సర్వ సముద్రాలు, 7 సముద్రాలు కూడా గోమాతలోనే ఉంటాయి. ఈ యొక్క గోమాతను కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేసి ఒక 5 ప్రదక్షిణలు చేసి మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నట్టయితే సర్వ దేవతలకు చేసినటువంటి పూజా ఫలితం మనకు దక్కుతుందనే ఉద్దేశంతో మనము ఇక్కడ ఆ గోమాత విగ్రహం ద్వారా మనం పూజ చేసుకోవడం మనకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ పూజ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కనుమ రోజు శ్రీ గోపూజోత్సవం శ్రీ సుల్తానాబాద్లో గల శ్రీ పెరిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు గోపూజ నిర్వహించుకోవడం జరిగింది. కనుక ఈరోజు గోమాత అంటే గోవులో 3 కోటి దేవతలు ఉంటారని లోకానికి అందరికీ తెలిసిన విషయమే. కనుక గోమాతను పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగి అందరూ గోమాతకు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోరీ జరిగింది. వేములవాడలోని చెక్కపల్లి రోడ్డు రాజీవ్ నగర్ లో అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చొరబడ్డారు. రాజీవ్ నగర్ కు చెందిన గృహిణి హైదరాబాద్ కు వెళ్లగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో 30 గ్రాముల బంగారు, దేవత విగ్రహాలతో పాటు వెండి నగలు అపహరించినట్టుగా బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలాన్ని టౌన్ సిఐ కరుణాకర్, ఎస్ఐ రమేష్ పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నమల్కనూర్ గ్రామంలో ఐఎంఏ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ సాంబారి బాబు మాట్లాడుతూ ఆటల్లో గెలుపోవటంలో సహజమన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూదిరి వెంకటేష్, సదానందం, కైలాసం, మహేందర్ తో పాటు మహిళలు పాల్గొన్నారు.
మా తరఫున మా గ్రామ ప్రజల తరఫున మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు అయ్యం తిరుపతి మాజీ సర్పంచ్ గారు నా తోటి మిత్రుడు మరి మా ముల్గాం గ్రామంలో తన క్లాస్మేట్ అయి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇండియన్ ఫార్మర్తో తీసుకొచ్చి పెట్టినందుకు మరి తెలియజేస్తూ ముఖ్యంగా మరి సంక్రాంతి అంటే చాలకి పని సంక్రాంతి పిండి వండి ఆడ అక్కచెలను సంబరాలు పండుగను. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.